సైన్యాధిపతి రాలేదు, వారి సైనికుల్లో ఎవరైనా బలం కలిగిన వారు ఉన్నారంటే వాళ్ళు రాలేదు, సరే ఇశ్రాయేల్లో ఎవరైనా బలం కలిగిన వారు ఉంటే వారు రాలేదు, సరే మా అన్నలు వచ్చారు, మనల్ని కూడా గమ్మును చూస్తా. దేవుడిని దూషిస్తున్నాడు, దేవుడిని దూషిస్తున్నాడని రోషం కలిగింది ఎవరికి? రోషంగా అక్కడ ఆ మాట ఉంటాయి, రోషం కలిగిన వాడని. రోషం కలిగి యుద్ధానికి నేను వస్తానని చెప్పాడు. ఎక్కడికి వస్తానన్నాడు? యుద్ధానికి నీ మీదకి నేను వస్తానన్నాడు. సరే వస్తానన్నాడు, మంచిది, వాడిని నేను తీసుకురండి అన్నాడు సౌలు. ఆ వస్తానన్నవాడిని ఏమన్నా నేను తీసుకురండి అన్నాడు. అంటే మళ్ళీ ఇంటికి పిలిచాడు. ఇంటికి పిలిచి నీ కాడ యుద్ధం చేయడానికి చేతుల్లో ఏమి లేదు, కత్తి లేదు, తర్వాత డాల్ లేదు, తర్వాత వస్త్రములు కూడా లేవు. మరి నువ్వు ఎట్లా చిన్నపిల్లవాడు అంత ఆ 7 అడుగుల 7.5 ఫీట, ఎన్ని ఫీట్లయ్యా? 7 అడుగుల 7.5. ఇంత ఐదు కలిగిన వాడు యుద్ధం నేర్చుకున్నవాడు పిల్లవాడు, నువ్వే యుద్ధం చేస్తావన్నాడు. యుద్ధం చేస్తావంటే యుద్ధం నాయ కాదులే అయ్యా చెప్పండి అన్నాడు. అని ఏమన్నాడు? సరే నాయన ఎందుకు కట్ చేసుకుపో, డాల్ చేసుకుపో, ఇది నా డ్రెస్ ఇచ్చా, నీకు డ్రెస్సు వేసుకోపో, చేయరా నాయన అన్నాడు. ఇక్కడికి వచ్చాడు. సౌలు ఎత్తి ఎక్కడ, దావీదు ఎత్తి ఎక్కడ? ఆయన ఎత్తుగలిగిన వాడు సౌలు. ఆ బట్టలు వేసుకుని ఉంటే నీకు సీకాగా ఉన్నాయి. బట్టలు బయట బారేశాడు, కత్తి బయట బారేశాడు, దాలు బయట బారేశాడు. ఎక్కడ దిగాడు? ఇప్పుడు యుద్ధంలోకి ఎక్కడ దిగాడు? ఆయనకున్న వస్త్రాలతోటే ఆ యుద్ధశాలలోకి దిగి 5 రాళ్ళు తీసుకున్నాడు. యుద్ధం నాది కాదయ్యా చెప్పండి, యెహోవాది అన్నాడు. ఒకే ఒక రాయితో గొలియాతుని ఏం చేశాడు? చంపేశాడు. చంపిన తర్వాత మనోడు రా, నాకు చెప్పినట్టు చిన్నోడైనా ఇశ్రాయేల్ దేశపు స్త్రీల్ని పురుషుల్ని ఏం చేశాడు? కాపాడాడు రా. దావీదు ఎంత మంచివాడు రా అని పొగడాల్లో వద్ద. కనీసం రాజు సింహాసనాన్ని పిలిచి కుర్చీలో గోసపెట్టి, ఒరే దావీదా అనుకోను, రాజు కాబట్టి పిల్లవాడు కాబట్టి, ఒరే దావీదా మేమెవరూ యుద్ధం చేయలేకపోయినా నువ్వు చేసేవరా మా పక్షంగా, నీకు థ్యాంక్స్ రా అని చెప్పొద్దు. కానీ పిల్లలు ఇస్తారన్నాడు. తర్వాత సంగతులది. సరే అక్కడ 10,000 తర్వాత ఇంకేమొచ్చింది? ఏమన్నారు వాళ్ళంతా? ఇశ్రాయేలు ప్రజలు స్త్రీలు పురుషులు 1000 కొలది 10,000 కొలది. ఆ ఒక్క మాట్లాడి వచ్చిందయ్యా ఈయన సంపాదన. అంతే, ఏం లేదు వాళ్ళకి తేడా. ఏ ఒక్క మాట్లాడా? మంచి పని చేస్తే దావీదు ఈసి వచ్చింది. ఎవరికి? సౌలు రాజు. రైట్, సౌలు రాజు. మంచి పని చేస్తే ఈసి వచ్చిందంటే ఇప్పుడు కూడా మంచి పని చేస్తాం ఏమొస్తుంది జనాలకి? సంఘాల్లో మంచి పని చేస్తుంటే ఏమొస్తుంది చెప్పండి? ఈసి వస్తుంది. మంచి పని చేశాడు, అందుకనే సౌలు తరుముకుంటూ వెళ్ళాడు. తరుముకుంటూ వెళ్తే ఆ ఊళ్ళో దాచుకోవాలని ఆ ఊరు వెళ్తే ఆ ఊరు కూడా వచ్చాడు. ఎవరు చంపడానికి? దావీదు చంపడానికి వస్తే ఎలా వస్తాడు? ఇప్పుడు చదవండి మళ్ళీ వచ్చిన. అప్పుడు దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దావీదు ఏమని ప్రారంభం చేస్తున్నాడు చూడండి, ప్రార్థన చేస్తున్నాడు చూడండి. ఇశ్రాయేలు దేవా యెహోవా, సౌలు నన్ను బట్టి ఒక ఈ పట్టణాన్ని ఏం చేస్తాడంట? పాడు చేస్తలేమో. నీ దాసుడైన నాకు నువ్వేం చేయాలి? రూఢిగా తెలియపరచాలి అన్నాడు. అమ్మా, మనకు తెలియని సంగతులు ఎవరి దగ్గరికి పోతే తెలియపరచాలి చెప్పండి? దేవుడి దగ్గరికి వెళ్ళండి. దయచేసి కుటుంబాల్లో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇరుకులున్నా, ఎన్ని సమస్యలున్నా ఎవరికి చెప్పగాలండి మీరు మనుషులు? ఎవరికి చెప్పాలి చెప్పండి? దేవుడికి చెప్పండి. ఎందుకంటే మనుషులు చెప్పేవాళ్ళకండి బాగున్నంతసేపు ఏమో భలే బాగుంటాడు. ఏదన్నా ఒక మాట కూడా తప్పిపోయింది అనుకో, ఇదేం చేస్తారు చెప్పండి? అగపడ్డ వాళ్ళందరికీ తెలిసి కలిగిపోయిన కూడా వాళ్ళ సంగతి నీకు తెలుసా? నాకు చెప్పారమ్మా, నీకు తెలియదమ్మా, చాటింపులు వేస్తుంటారు. అందువల్ల మన సంగతులు ఎవరికి చెప్పుకోవాలి? మన సంగతులు ఎవరు చెప్పుకోవాలి? మన ప్రభువున్నాడు.
దావీదు దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇశ్రాయేలు దేవా, నన్ను బట్టి సౌలు ఈ గ్రామంలోకి ప్రజల్ని హింసించడానికి వస్తున్నాడా? నాకు తెలియపరచవయ్యా అని దావీదు దేవుని మొరపెట్టగా ఇప్పుడు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. చూడండి ఏమైనా సమాధానం ఇస్తున్నాడు చూడండి దేవుడు. నన్ను అతని చేతికి అప్పగింతురా, నీ దాసుడైన నాకు వినబడినట్టు, నీ దాసుడైన నాకు వినబడినట్లు సౌలు దిగివచ్చునా, సౌలు దిగివచ్చునా, ఇశ్రాయేలు దేవా యెహోవా, ఇశ్రాయేలు దేవా యెహోవా. సారి ఏమన్నాడు చూడండి, ఇశ్రాయేలు దేవా యెహోవా. ఇంకొక మాట కొట్టుకోవాలి ఇక్కడ, నీ దాసుడైన మాట కొట్టుకోండి. దావీదు నీ దాసుడునయ్యా, ఇశ్రాయేలు దేవా నీ దాసుడునయ్యా. నా మీదకి వస్తున్న ఈ సౌలు ఎందుకు వస్తున్నాడు? ఎవరిని చంపడానికి వస్తున్నాడు? ఎవరిని నాశనం చేయడానికి వస్తున్నాడు? ఒక్కసారి ఈ సంగతి నాకు నువ్వేం చేయాలి? తెలియచేయాలయ్యా అన్నాడు. తెలియచేయాలయ్యా అంటూ ఆయనకు మనవి చేసుకున్నాడు దేవుడికి. మనవి చేసుకున్నప్పుడు దేవుడు ఏమో సమాధానం చెప్తున్నాడు, చదువుదాం కింద. అతడు దిగువచ్చునని యెహోవా సెలవిచ్చెను. యెహోవా ఏం చేయడంట? సౌలు దిగవచ్చును అంటే గుర్రం మీద వస్తున్నాడు. దిగవచ్చును దిగవచ్చును అని సెలవివ్వగా కేయిలా జనులు నన్ను ఈ జనులను సౌలు చేతికి అప్పగింతురా అని, నన్ను ఈ గ్రామంలో ఉన్న జనులు సౌలు చేతికి ఏమన్నా అప్పగిస్తారా అని మరలా మనవి చేయగా, మళ్ళా దేవునికి మనవి చేయగా యెహోవా వారు నిన్ను అప్పగింతురని, వారు నిన్నేం చేస్తారంట? అప్పగించును అని వారు సెలవిచ్చారు. అంతట దావీదు దాదాపు 600 మంది అయిన జనులను లేచి కేయిలాలో నుండి తరలి ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళి పారిపోతున్నారు. ఎవరి గురించి ఎవరు పారిపోతున్నారు? సౌలు రాజు తరుముతూ ఉంటాడుగా. దేవుడు దావీదు దేవుడిని అడిగాడు, నీ గురించే వస్తున్నాడని చెప్పాడు. నిన్ను చంపడానికి వస్తున్నాడని చెప్పగలను. అక్కడి నుంచి ఏం చేయాలి? 600 మంది సైన్యం ఉన్నా, దావీదు యుద్ధం చేసే సామర్థ్యం ఉన్నా, సౌలుని చంపగలిగిన సామర్థ్యం ఉన్నా, చంపకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? అక్కడ ఆ గ్రామం నుంచి బయటికి పారిపోతున్నాడు. దావీదులో ఉన్న మంచి లక్షణం, దావీదులో ఉన్న మంచి లక్షణం. అలాగైతే చూడండి, పేమెంట్ చేయడం పెట్టరా, నన్ను బట్టి. ఎవరిని బట్టి అంటున్నాడు దావీదు? నన్ను బట్టి. సౌలు ఈ దేశాన్ని ఏం చేయడానికి వస్తున్నాడు? కాల్ చేయడానికి వస్తున్నాడా? అమ్మా, నిన్ను బట్టి నన్ను బట్టి సంఘం ఏం కాబట్టి చెప్పండి? పాడు. అర్థమైంది మీకు ఇప్పుడు? మనల్ని బట్టి మన స్థానిక సంఘం ఏం కాబట్టి చెప్పండి? పాడు కాకూడదు. మనల్ని బట్టి మన కుటుంబం ఏం కాబట్టి చెప్పండి? పాడు కాకూడదు. మనల్ని బట్టి మన దేహం ఏం కాబట్టి చెప్పండి? పాడు. దావీదు అంటున్నాడు, నన్ను బట్టి. ఏమో తెలియదు, నిన్ను బట్టి నీ కుటుంబంలో ఏముందో మనకేం తెలుసు? నన్ను బట్టి ఏముందో నా కుటుంబంలో నాకే తెలుసు. అయితే మనం ఎవరి దగ్గరికి వెళదామంటే మన ప్రభు దగ్గరికి వెళదాం. మన కుటుంబ అవసరాలు చెప్పుకుందాం, మన సంఘ అవసరాలు చెప్పుకుందాం, వ్యక్తిగతంగా మన అవసరాలు మన ప్రభుకి చెప్పుకుందాం. చెప్పుకుంటే ఏమిటే దావీదుకి ఏమి ఇచ్చాడు? నిన్ను బట్టే ఈ గ్రామంలోకి వస్తున్నాడయ్యా. ఈ ప్రజలు కూడా ఏం చేయగలరు? నిన్ను సౌలుకి తగ్గించగలరు అని చెప్పగలనే అక్కడి నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు దావీదు. పారిపోతున్నాడు, అక్కడి నుంచి పారిపోతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డరా, నన్ను బట్టి నిన్ను బట్టి ప్రభుకి ఏమి రావాలి? మహిమ రావాలి. ఇక్కడ దావీదును బట్టి ప్రభుకి ఏమొచ్చింది? మహిమ. ఆయన ప్రాణం కాపాడబడింది. దేవుడు చెప్పేశాడు, నువ్వు వెళ్ళిపోవయ్యా అన్నాడు. ఆయన వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆ ప్రార్థనలో దేవుడు దావీదు అడగ్గా ప్రార్థన చేయగా ఆయన ప్రార్థన ఆలకించి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ గురించే వస్తున్నాడు ఈ గ్రామాన్ని పాడు చేయడానికి అని చెప్పిన వాడిగా మనం చూస్తున్నాం. ముగ్గురు నిమిత్తం మనం ఇప్పుడు దేవుని వాక్యం ధ్యానం చేశాం. 3 ఆయన ఎవరు? దావీదు. నన్ను బట్టి ఈ గ్రామానికి ఏం రాకూడదు చెప్పండి? కీడు
మనల్ని బట్టి మన సంఘానికి ఏం రాకూడదు చెప్పండి, కీడు రాకు. అవసరమైతే మౌనంగా ఉందాం, వద్దాం, దేవుడిని ఆరాధిద్దాం. మౌనంగా ఉంటే దేవుడికి ఏమొస్తుంది? మహిమ వస్తుంది. మన నోరు చాలా జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు నమ్ముకున్న వాళ్ళం, అవిశ్వాసులు కాదు, విశ్వాసం. ప్రభు బిడ్డలు. ఇక్కడ దావీదు 600 మంది పనివాళ్ళు ఉంటే ఏమంటే ఒక్క మనిషి చిన్న బాలుడుగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తైన గొలియాతుని చంపేసిన బలం కలిగిన వాడు సౌలును చంపటం పెద్ద పెద్ద ఏమంటుందండి, పెద్ద లెక్క, పెద్ద లెక్క కాదు. 600 మంది, ఆయన కాదు 600 మంది సైనికులు ఉన్నారు. సౌలును చంపడం పెద్ద లెక్కేం కాదు. కానీ దేవుడు అభిషేకించబడిన వాడిని చెప్పండి, దేవుడు అభిషేకించబడిన వాడిని ఏం చేయకూడదు? చంపకూడదు. అందుకని దేవుని ఒకసారి ఏమైంది, పడుకొని నిద్రపోతుంటే దావీదు వెళ్ళి కత్తి ఉండగానే మెడ పోయేచ్చు కానీ మెడ పోయిలా ఏం చేశాడు? వస్త్రం చెంపు కోసుకొని వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, అయ్యా దావీదా, నేను ఎన్నిసార్లు నిన్ను చంపాలనుకున్నానయ్యా. భోజనం బల దగ్గర భోజనం పెడుతూ ఒక సైనికుడు చెప్పా, ఈట తీసుకొని కరెక్ట్ గా గుండెల్లో వేసినాడు. పొడపడమండరా, వేయండిరా. ఈట గుండెల్లో దొరపడి సరిపోద్ది. అన్నం పెడుతూ నేను చంపాలనుకున్నానయ్యా. అంతేకాదు, నువ్వు అరణ్య ప్రదేశంలో, అడవుల్లో, కొండల్లో, లోయల్లో నువ్వు వెళ్ళిపోతా ఉంటే సైన్యాన్ని తీసుకొని నేను నిన్ను చంపాలని ఎంటపడ్డా. దానిగా నన్ను చంపకుండా నాకు ఉపకారం చేసేవయ్యా. ఏం చేశాడంట? నాకు ఉపకారం చేశావు. సౌలు అనే మాట, రాజు అనే మాట. దావీదా, నేను నీ కీడు చేశానయ్యా, నువ్వు నాకేం చేశావు? మేలు చేశావు. ఇప్పుడు చెప్పండి, రక్షించబడిన వాడు ఏం చేయాలి చెప్పండి? కీడు చేయకూడదు ఎవరికి. ఏం చేయాలి చెప్పండి? మేలే. ఏది మేలైందో అది మనం చేయాలి. అది నిన్ను బట్టి, నన్ను బట్టి ప్రభుకి ఏమి రావాలి? మహిమ రావాలి. ప్రేమైన దేవుని బిడ్డరా, నిన్ను బట్టి, నన్ను బట్టి ప్రభుకి ఏమి రావాలి? మహిమ రావాలి అని దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేసుకున్నాం. 3 సంగతులు చెప్పాయిపోయింది. మొదటి ఆయన ఎవరు? పౌలు. పౌలును బట్టి దేవుడికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. రెండేది యోనాను బట్టి దేవుడికి ఏమొచ్చింది? మహిమ వచ్చింది. ఏమన్నారు వాళ్ళు? ఒప్పుకున్నారు. ఏమని ఒప్పుకున్నారు? నన్ను బట్టి తుఫాను వచ్చింది. నన్ను బట్టి ఈ ప్రజలు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? గణపరుస్తున్నారు. సంఘస్థులు గణపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దావీదును బట్టి ఆ గ్రామ ప్రజలు ఏమయ్యారు? ఆయన పారిపోయాడు అనుకోండి. ఆ గ్రామంలో దావీదు ఉన్నాడని తెలుసుకొని ఆ గ్రామస్తులను సంపుతున్నా తిరిగి వెళ్ళిపోతున్నా సౌలు. అమ్మా, అసలు వచ్చిందే గ్రామస్తుల గురించి కాదు, వచ్చింది ఎవరి గురించి వచ్చాడు? ఆయన దావీదు గురించి వచ్చాడు. అది తెలుసుకుంటారు. ఈ ఊరు నుంచి పారిపోయాడని చెప్పడంలోనే ఇప్పుడు ఆ పట్టణంలో ఉన్న వారందరినీ ఏం చెప్తారు? సౌలు, నీకేమి నేను అని చేయదు, తిరిగి మళ్ళీ వెళ్ళిపోతాను. దావీదును బట్టి ఆ పట్టణం ఏమైంది? కాపాడబడింది. నిన్ను బట్టి, నన్ను బట్టి మన సంఘం వర్ధిల్లాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి మన కుటుంబం వర్ధిల్లాలి. నిన్ను బట్టి, నన్ను బట్టి ఆత్మీయంగా విశ్వాసంలో, భక్తిలో మనము వర్ధిల్లాలి. ప్రభు కోరుకుంటున్నాడు ఆత్మీయ సంఘం. అలాగైతే ప్రేమైన దేవుని బిడ్డరా, ఈ 3 గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాము. 4వ వ్యక్తి, ఒక వ్యక్తి గురించి చెప్పిస్తే 1 అవుతుంది, ముగించేద్దాం. టయానికి ముగించుకుందాం. పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం. పరమగీతముల గ్రంథం. నన్ను ఆకర్షించుము. ఆహా, నేను నీ యొద్దకు ఏం చేస్తున్నాను? పరిగెత్తుకుంటూ వస్తున్నాను. రాజు తన అంతఃపురములోనికి నన్ను చేర్చుకునేను. నిన్ను బట్టి ఆహా, నిన్ను బట్టి రాజు, నిన్ను బట్టి మేమేం చేస్తున్నాము? సంతోషిస్తున్నాము. రక్షించబడిన విశ్వాసులు మన రాజును బట్టి మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఎవరిని బట్టి సంతోషం వచ్చి చెప్పండి? భర్తల భార్యను బట్టి సంతోషమా? పిల్లల తల్లిదండ్రులను బట్టి సంతోషమా? పిల్లలను బట్టి తనులు సంతోషం ఉందా? ఈ దినాల్లో ఎవరు సంతోషం చెప్పండి? ఎవరికి సంతోషం లేని దినాలు, అపాయమైన దినాలు, కీడు దినాలు, దేవుడు రాకడ దినాలు, అపవాద సంచారం చేసే దినాలలో విశ్వాసులమైన మనం ఉంటుండగా
ఇక్కడ అంటున్నది సులోబతి రాజు కోటలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తుంది. మరి చూడండి వచ్చినము, నన్ను ఆకర్షించు. రాజు నన్ను నువ్వు ఆకర్షించుము, నేను నీ యొద్దకు పరిగెత్తుకుంటూ వచ్చెదము. రాజు ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి విశ్వాసులు ఇప్పుడు చెప్పండి, ఆయన దగ్గరికి విశ్వాసులు ఎలాగ రావాలి ఇప్పుడు చెప్పండి. పరిగెత్తుకుంటూ రావాలి. రైట్, పరిగెత్తుకుంటూ రావాలి. ఆదివారం ఆరాధనకి ఎట్లా రావాలి చెప్పండి? ఇల్లు దొరుకుకొని, అన్నం వండుకొని, కూర వండుకొని, అన్ని దాచి పెట్టుకొని, పిచ్చుల్లో పెట్టుకొని, బట్టలు ఆరేసుకొని, బట్టలు ఉతుక్కొని, ఇల్లు జిమ్ముకొని, ఇల్లు కడుక్కొని, ఇవన్నీ చేసి కాదు ఆరాధనకు వచ్చేది. వచ్చు సున్నాను నీ పాద సన్నిధికో రక్షక. పురుషోత్త సహోదరు గారు, ఉన్నా పాటునే మడికట్టు మీదే, ఉన్నా పాటునే క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. అలాగైతే ఉన్నా పాటునే మన రాజు దగ్గరికి మనం ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ రావాలి. ఎన్ని గంటలకు ఆరాధన? 10:30. 10:30కి ఆరాధన అంటే ఎన్ని గంటలకు వస్తున్నా? 10 గంటలకు. మనం నిన్ను బట్టి దేవుడికి అవమానం రాకూడదు, నన్ను బట్టి దేవుడికి అవమానం, నిన్ను బట్టి నన్ను బట్టి ప్రభుకి ఏం కావాలి? మహిమ పరచబడాలి. రాజు పాటలకి రాణి ఆకర్షిస్తే రాజు పరిగెత్తుకుంటూ రాణి వస్తుందంట. సులోబతి వస్తుంది రాజు దగ్గరికి, పరిగెత్తుకుంటూ వస్తూ ఏమంటే చూడండి, రాజు తన అంతఃపురం అంటే దేవుడి సంఘం. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాసుకోండి. అంతఃపురం అంటే ఏం చెప్పండి? అంతఃపురం అంటే దేవుని సంఘం. రాజు అంటే ఎవరు చెప్పండి? మన ప్రభువైన యేసుక్రీస్తు. పరిగెత్తుకుంటూ వచ్చేది ఎవరు? రక్షించబడిన విశ్వాసులు. పరిగెత్తుకుంటూ వచ్చి రాజు నన్ను చేర్చుకున్నాను, నిన్ను బట్టి సంతోషించి యేసయ్యను బట్టి ఏం చేయాలంటే విశ్వాసులు చెప్పండి? సంతోషం, ఉత్సాహం. ఎవరిని బట్టి? నేను ఎవరిని బట్టి సంతోషం ఉందని చెప్పండి. అసలు నేను ఎవరిని బట్టి? నా బిడ్డను బట్టా, నా భార్యను బట్టా, నాకు ఇచ్చిన గొప్పతనాన్ని బట్టా, నాకు ఇచ్చిన స్టడీని బట్టా నేను ఆనందంగా ఉన్నా? ఎవరిని బట్టి ఆనందంగా ఉన్నాను? నా యేసయ్యను బట్టి, నా దేవుని బట్టి. సంతోషం, ఆనందం నన్ను బట్టి, మన రాజును బట్టి మనం సంతోషించి ఆనందించే వారిగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా నాకు నిన్ను బట్టి. ఇక్కడ చూడండి, అంటే మన రాజును బట్టి మనం ఏముండాలి? సంతోషంగా. పదవచ్చిన చదివాడు, ద్రాక్షారసం కన్నా నీ ప్రేమను ఎక్కువగా స్మరించడము, యథార్థమైన మనసుతో. ఎంత ప్రేమించాలంటే యేసయ్యనే యథార్థమైన హృదయం. దేవుడికి కావాల్సింది ఏ హృదయం కావాలి? యథార్థమైన హృదయంతో ఆయన ఏం చేయాలంట? ప్రేమించాలి. అది దేవుడు కోరుకుంటాడు. దేవుడు లోకమును, ఇప్పుడు చెప్పండి, దేవుడు లోకమును ఎలాంటి మనసుతో ప్రేమించాడు? యథార్థమైన మనసుతో ప్రేమించాడు యేసయ్య. మనము కూడా యేసయ్యని ఎట్లా ప్రేమించాలి? యథార్థమైన మనసుతో ప్రేమించాలి. ప్రేమించేదం అధికముగా ఆరాధిందు ఆసక్తితో, ప్రేమించేదం అధికముగా ఆరాధిందు ఆసక్తితో, పూర్ణ మనసుతో ఆరాధిందు, నిన్ను పూర్ణ శక్తితో ఆరాధన 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 ఆరాధన. ప్రేమైన దేవుని బిడ్డగా 4 సంగతులు చెప్పుకున్నాం. 4 అయినా కూడా తెలుసా? మన ప్రభు అయిన యేసు ప్రభు. రాజు అంటే యేసయ్య. ఆ రాజును బట్టి నన్ను బట్టి నిన్ను బట్టి రాజుకి మహిమ కావాలి. 4 గురించి చెప్పారు. ఈ 4 వారిని బట్టి దేవుడు ఎంతో సంతోషపడ్డవాడిగా, దేవుడు ఎంతో గణపరచబడిన వాడిగా,
మనం లేఖనాల్లో చూసాం. వారు అలాగా వారిని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు, మంచిదే. కానీ మనల్ని బట్టి కూడా దేవుడు ఏం కావాలి చెప్పండి? మహిమ. అలాగా దేవుణ్ణి మన ద్వారా, మన సంఘం ద్వారా, మన కుటుంబం ద్వారా, వ్యక్తిగతంగా మన ద్వారా మన దేవుడు ఏం కావాలి? మహిమ పరచబడటానికి ప్రభు మనకు సహాయము చేయుగా. మహాపరిశుద్ధుడా, మహాగరుడా, మీకు వందనాలు. ఈ మధ్యాహ్న వేళ తండ్రి, కర్మేలు ప్రార్థన మందిరంలో మీ బిడ్డలందరినీ సిద్ధపరచుకొని మీ ఆవరణలోకి, మీ మందిరంలోకి బిడ్డలు రావటానికి మీరు చేసిన సహాయాన్ని అంతటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనలో మీరు మహింపడిన దాన్ని బట్టి వందనాలు. పథకంలో, పాటల్లో, రొట్టెల చుట్లో, పాత్ర పంచుకున్నట్లో మీరు చేసిన సహాయాన్ని అంతటి బట్టి వందనాలు. వాక్య పరిచర్యలో కూడా నాయన మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు. మా పాపం నాయన, నా తండ్రి, నిన్ను బట్టి, నన్ను బట్టి ప్రభు మహిమపరచబడాలని పౌలు ద్వారా, యోనా ద్వారా, అలాగే దావీదు ద్వారా, అలాగే పరమగీతములో నాయన రాజు నా తండ్రి నాయన మీరే కనుక, నాయన రాణిని నాయన సంఘం కనుక ఆ ప్రభువును బట్టి సంతోషం వచ్చినట్టుగా, ఆ కోటలోకి పరిగెత్తుకుంటూ రాణి వచ్చినట్టుగా, ఆ కోటలో సంతోషంగా ఆనందంగా ఉన్నట్టుగా రాజు దగ్గరికి వస్తే ఆనందం ఉంటుందని, సంతోషం ఉంటుందని దేవుని వాక్యం ద్వారా ఇంతవరకు మీరు మాకు అందించారు. అందుని బట్టి మనం మేము స్తుతిస్తున్నాం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఎవరి గృహాలకు వారు బయలుదేరి వెళుతున్నాం. నామదగిన వాహనాలు కావు, నామదగిన ప్రయాణాలు కావు, నామదగిన దేవుడుగా మీరుండి ఎవరి గృహాలకు వారిని సురక్షితంగా చేర్చమని, మీ చిత్తమైతే మీరు రాకపోతే మేము భూమి మీద ఉంటే మరొక ప్రభు దినములో మీ మందిర ఆవరణలో చేరి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి మీ దయ, మీ కనికరం అదుపులైన మా మీద మీరుంచి మీరు మహిమపడతారు. మా ప్రభు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లించి ప్రార్థన చేసుకొని అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో.